సినిమా అయితే చాలా బాగుంది భయ్య. తేజన్న గురించి అయితే ఒకటే ఒక మాట చెప్పాలి. హనుమాన్ సినిమాతోటి బాగా హిట్ కొట్టాడు. అలాగే ఈ సినిమాతోటి మాత్రం బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు. సినిమా అయితే మంచిగా ఉంది. అలాగే శ్రేయ గారికి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఈ మూవీ అంటే ఒక మదర్ క్యారెక్టర్గా చేసిన శ్రేయ గారు అయితే ఈ సినిమాతోటి ఇంకో లెవెల్లో వెళ్ళిపోయారు. తన గ్లామర్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ అద్దరు కొట్టేశారు శ్రేయ గారు. అలాగే మెయిన్గా చూసుకుంటే ఆ తేజ గారి గురించి చెప్పాలి. అసలు క్యారెక్టర్ వైజ్కి మాత్రం అదిరిపోయింది భయ్య. ప్రతి క్యారెక్టరు అంటే జగపతి బాబు గారిది కానీ అలాగే శ్రేయ గారిది కానీ అలాగే తేజన్న గారిది కానీ ప్రతి క్యారెక్టర్ కూడా ప్రాణం పెట్టేశారు. సినిమా చాలా బాగా అనిపించింది. అసలు హీరో హీరోయిన్ మధ్యలో ఆ కాంబినేషన్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. సినిమా చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. అసలు మంచి ఒక ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. అంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక కొత్త ప్రపంచం కొత్త లోకంకి వెళ్ళిపోతాం. చాలా మంచిగా అనిపించింది. సినిమా అయితే బాగుంది. లేదు భయ్య, అంటే అలా ఏముండదు, లాగనైతే ఏముండదు భయ్య. సినిమా అయితే మంచిగా ఉంది, చూడొచ్చు. మంచి సినిమా, చాలా బాగుంటుంది. అండ్ సినిమా మీరా ఇప్పుడే చూసాను. మీరా చాలా బాగుంది మూవీ. ఎందుకంటే మనకి నేను ఇంకా తక్కువ ఎక్స్పెక్టేషన్తో వచ్చాను మూవీ. దానికి రీచ్ అయ్యి ఉంది మూవీ. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్స్ పరంగా మనకి విజువల్స్ అంటే లాస్ట్ సెకండ్ హాఫే అండి మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొద్దిగా లేక అనిపించినా అదే కామెడీకి పెట్టారు మధ్యలో అది పక్కన పెడితే మూవీ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు డివోషనల్ రాముడి గురించి చాలా బాగా గొప్పగా చూపించారు. కుంభమేళ గ్రంథాలు మనకి 9 గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలను టచ్ చేస్తే ఏమవుతుంది, లోక వినాశనం అవుతుంది. అది చాలా బాగా చూపించారు. లాస్ట్లో గూస్ బంప్స్ అన్న లాస్ట్ రాముడి ఎంట్రీ గురించి ఈ మూవీ చూడాలి కంపల్సరీగా. ఫ్యామిలీ ఎంటర్టైనర్. గ్రాఫిక్స్ బాగాలేదంటానికి అదే అన్న మధ్యలో కామెడీ పెట్టి చెడగొట్టి ఇంకా అదే ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉన్నది మూవీ గురించి. ఈ స్టోరీ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, కానీ ఏం చేశారంటే కొద్దిగా డ్రాప్ అయినట్టు నాకు కూడా అనిపించింది. అంటే స్టోరీని వదిలేసి అక్కడక్కడ మధ్యలో పక్కకి వెళ్ళి ఏదో ట్రాఫిక్ తీసుకురావడం అవి కొద్దిగా తగ్గించుంటే సరిపోయేది. ఓవరాల్గా మూవీ స్టోరీ గురించి చూడాలన్నా స్టోరీ అంటే కాన్సెప్ట్ మంచిది, అక్కడక్కడ తప్పించర్లే అది కరెక్టే, కానీ అది కూడా ఇంకా బాగా చేసి ఉంటే సరిపోయేది. మంచి సాంగ్స్ అంటే ఇప్పుడు సాంగ్స్ లేకుండా మూవీస్ చాలా వస్తున్నాయి కదన్న. ఆ కోవలో తీసిన మూవీ అనుకుంటాను ఇది. ఎందుకంటే సాంగ్స్ ఏమి పెద్ద లేవు, కానీ పర్లేదన్న. బీజిఎం బాగుంది. ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళవలసిన సినిమా కొద్దిగా తగ్గిందేమో అనిపించింది. ఏదైతేనో హనుమాన్ తర్వాత తేజ సత్తా గారికి మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇందులో శ్రేయ గారి యాక్టింగ్ ఒకటి, ఇంకా చెప్పుకోదగ్గ జగపతి బాబు గారి క్యారెక్టర్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయన్న సినిమా. చూడాలండి కంపల్సరీగా. రేటింగ్ అంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ కొద్దిగా తగ్గినట్టే. రేటింగ్ అంటే నేను 10/6 అలాగే వచ్చాను. అదంతా అన్న ఇప్పుడు మిరాయి సినిమా చూసి వస్తున్నా. నిజంగా అసలు ఇంత అంటే 60 crores బడ్జెట్లో 1000 crores 1000 కోట్ల సినిమా చూపించినట్టు అనిపించింది నాకైతే. కొన్ని సినిమాలు చూస్తే గ్రాఫిక్స్ ఏంద్ర ఈ గ్రాఫిక్స్ అనిపిస్తుంది కదా, ఈ సినిమా చూస్తే గ్రాఫిక్స్ ఉన్నా కూడా అది గ్రాఫిక్సా లేకపోతే రియల్గానా అన్న రేంజ్లో చూపించారు. నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది సినిమా. హీరో సజ్జా గారి యాక్టింగ్ కానీ, మనం మంచు అన్న అసలు మంచు మనోజ్ అన్న మాత్రం ఈ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఒక ట్రైన్ సీన్ ఉంటుంది అన్న ఫైట్, అబ్బబ్బబ్బబ్బా అసలు నిజంగా నేనైతే ఆ సీన్ ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ట్రైన్ ఆపుతాడన్న మన హీరో అసలు మామూలు లేదు, మత్తిపోయింది. నాకైతే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్ ఉంది. అంటే నాకైతే ఒక అవెంజర్స్ హాలీవుడ్ సినిమాని మించి తీస్తున్నారు. మన 60 కోట్ల బడ్జెట్ అంటాను. నిజంగా నేనైతే నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఒక 1000 కోట్ల సినిమా అయ్యి ఉండొచ్చు అన్న రేంజ్లో అనిపించింది. సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్ ఉంది. సబ్జెక్టు, కాన్సెప్ట్, డైరెక్షన్, కొరియోగ్రాఫ్ A to Z అన్నీ బాగున్నాయి. కానీ ఒక్కటే డిసప్పాయింట్ అయింది. ఏందిరా అంటే సాంగ్ లేదన్న సినిమాలో, అదొక్కటే డిసప్పాయింట్ అయింది. కానీ సాంగ్ ఉంటుందంటే సినిమా సబ్జెక్ట్కి సింక్ అవ్వదు సాంగ్. సో అది ఓన్లీ సపరేట్గా పెట్టినట్టున్నారు. కానీ ఆ సాంగ్ లేకపోవడం కొంచెం బాధ అనిపించింది. కానీ ఆల్రెడీ యూట్యూబ్లో అయితే మాత్రం షేక్ చేసి పడేసింది కాబట్టి ఆల్రెడీ మనం చూసాం కాబట్టి సో థియేటర్లో లేకపోయినా కూడా ఓకే అడ్జస్ట్ అయ్యి. ఎందుకంటే సబ్జెక్ట్గా ఆ సాంగ్కి సింక్ లేదు. సో అందుకని చెప్పేసి అది ఏదో ప్రైవేట్గా తీసినట్టున్నారు. కానీ సాంగ్ అది లేదని ఒక్క డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఓవరాల్గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. శ్రేయ మదర్ క్యారెక్టర్ చేశారు. ఒక మదర్గా కొంచెం ఒక ఆమె కనిపించేది ఒక 10 minutes కనిపించినా కానీ అక్కడక్కడ. సో ఓకే ఆమె క్యారెక్టర్కి ఆమె న్యాయం చేశారనిపించింది. అండ్ జగపతి బాబు గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారన్న. ఆయన కూడా ఒక 5 minutes 10 minutes ఉంటారు. ఆయన క్యారెక్టర్ కూడా ఆయన న్యాయం చేసుకున్నారనిపించింది నిజంగా అయితే. సో మెయిన్ కూడా ఏంటంటే అన్న, ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే పార్ట్ 2 లేదన్న. అది మెయిన్ ప్లస్ పాయింట్ సినిమాకి. ఎందుకంటే పార్ట్ 2 అంటే ఉన్న స్టోరీని లాక్కుని వచ్చేసి నెక్స్ట్ హాఫ్లో చూపిద్దామని కూడా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో ఈ సినిమాకి పార్ట్ 2 లేకుండా తీయడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఈ సినిమాకి అయితే పార్ట్ 2 లేదన్న.
అన్న ఫైనల్గా అయితే నేను 4.5 రేటింగ్ ఇస్తాను అన్న సినిమాకి. అవునన్న అవుట్ ఆఫ్ 5. ఓకే అన్న, థ్యాంక్ యూ.